ఐపీఎల్ 2026 సీజన్ సరికొత్త సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఉప్పల్ గడ్డ మీద రాజస్థాన్ రాయల్స్ ఉప్పెనలా విరుచుకుపడతారని అందరూ భావిస్తే, సీన్ మొత్తం రివర్స్ అయి సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ సామ్రాజ్యం చిగురుటాకులా వణికిపోయింది. అసలు మ్యాచ్కు ముందు సోషల్ మీడియాలో జరిగిన హడావిడి, మీమ్స్ మరియు ట్రోల్స్ చూస్తే రాజస్థాన్ గెలవడం ఖాయమని, ముఖ్యంగా బేబీ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బ్యాట్ జిలిపిస్తే హైదరాబాద్కు చుక్కలే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ గ్రౌండ్లోకి దిగాక హైదరాబాద్ అమల పొది నుండి ప్రఫుల్ హింజే అనే ఒక సరికొత్త అస్త్రం దూసుకొచ్చి రాజస్థాన్ కోటను కొల్లేరు చేసింది. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గత్ లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లను పక్కన పెట్టి ప్రఫుల్ హింజే మరియు షకీబ్ హుస్సేన్ లాంటి కుర్రాళ్లను నమ్ముకున్న కావ్యమారన్ నిర్ణయం 100% ఫలించింది. ఆరంభంలో హైదరాబాద్ యువ బౌలర్లు సృష్టించిన బీభత్సం చూస్తే ఇది క్రికెట్ మ్యాచ్ లేక ఫుట్బాల్ స్కోరా అనిపించేలా రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చారు. పవర్ ప్లేలోనే గెలుపును ఖాయం చేసిన ఈ మ్యాచ్లో ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, భారీ అంచనాలు ఉన్న అభిషేక్ శర్మ మరియు వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ డకౌట్ కావడం గమనార్హం. మ్యాచ్ మొదలైన తొలి ఓవర్లోనే ప్రఫుల్ హింజే చేసిన విధ్వంసం ఐపీఎల్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో సాగింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే 3 బ్యాటర్లను పెవిలియన్ పంపిన తొలి బౌలర్గా ప్రఫుల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. మొదట వైభవ్ సూర్యవంశీని డకౌట్ చేసి రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లిన ప్రఫుల్ ఆ వెంటనే ధ్రువ్ జురెల్ మరియు ప్రిటోరియస్లను కూడా సున్నాకే చుట్టేసి ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. డగౌట్లో ఉన్న కావ్యమారన్ ఆనందానికి అవధులు లేవు. ఆమె రియాక్షన్ చూస్తుంటే ఇదేరా మా హైదరాబాద్ పవర్ అన్నట్టుగా ఉంది. ఆ తర్వాత మరో యువ సంచలనం షకీబ్ హుస్సేన్ వంతు వచ్చింది. యశస్వి జైస్వాల్ లాంటి డేంజరస్ బ్యాటర్ను కేవలం 1 పరుగుకే అవుట్ చేసి రాజస్థాన్ను 2 పరుగులకే 4 వికెట్లు కోల్పోయేలా చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 4 వికెట్లు పడే సమయానికి నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. గతంలో డెక్కన్ చార్జర్స్ తరపున డేల్ స్టేన్ మరియు ఇషాంత్ శర్మ సృష్టించిన మారణహోమం మళ్లీ ఇన్నాళ్లకు ఉప్పల్ గడ్డపై పునరావృతమైంది. రాజస్థాన్ టాప్ 4 బ్యాటర్లు కలిసి చేసిన స్కోరు కేవలం 1 పరుగు మాత్రమే అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అయినా జట్టును ఆదుకుంటాడు అనుకుంటే, ప్రఫుల్ హింజే తన 3వ ఓవర్లో అతన్ని కూడా అవుట్ చేసి తన ఖాతాలో 4వ వికెట్ వేసుకున్నాడు. దీంతో రాజస్థాన్ జట్టు 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో గతంలో ఆర్సీబీ పేరిట ఉన్న 49 పరుగుల అత్యల్ప స్కోరు రికార్డును రాజస్థాన్ బద్దలు కొడుతుందేమోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ రవీంద్ర జడేజా మరియు డొనోవన్ ఫెరీరా పరువు కాపాడారు. వీరిద్దరూ కలిసి 72 బంతుల్లో 118 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి రాజస్థాన్ను ఆ అవమానం నుండి బయటపడేశారు. ఫెరీరా 69 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవ్వగా, జడేజా 45 పరుగుల వద్ద ఇషాన్ మలింగాకు చిక్కాడు. చివరిలో తుషార్ దేశ్ పాండే 25 పరుగులు చేసినప్పటికీ హైదరాబాద్ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యం ముందు రాజస్థాన్ 57 పరుగుల తేడాతో తలవంచక తప్పలేదు. హైదరాబాద్ బౌలింగ్లో ప్రఫుల్ హింజే మరియు షకీబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లతో రాజస్థాన్ నడ్డి విరిచారు. అరంగేట్ర మ్యాచ్లోనే ఇద్దరు బౌలర్లు ఇలాంటి ప్రదర్శన చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఇద్దరు యువ బౌలర్ల వెనుక ఎంతో కష్టం మరియు స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఉంది. ప్రఫుల్ హింజే విదర్భకు చెందిన 24 ఏళ్ల పేసర్. చాలా సాధారణ కుటుంబం నుండి వచ్చాడు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో శిక్షణ తీసుకున్న ఇతని టాలెంట్ను గుర్తించిన హైదరాబాద్ ఫ్రాంచైజీ కేవలం 30 లక్షల రూపాయలకే దక్కించుకుంది. ఇక షకీబ్ హుస్సేన్ బీహార్లోని ఒక దినసరి కూలీ కుమారుడు. 21 ఏళ్ల ఈ కుర్రాడు రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గత్లను తొలగించి వీరిద్దరికీ అవకాశం ఇచ్చి అద్భుత ఫలితాన్ని రాబట్టింది. ఈ విజయం తర్వాత హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానం నుండి 4వ స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ ఓడిపోయినప్పటికీ ఇంకా మొదటి స్థానంలోనే ఉన్నా వారి నెట్ రన్ రేట్ను సన్రైజర్స్ భారీగా దెబ్బతీసింది. అసలు హైదరాబాద్ ఇంత భారీ స్కోరు ఎలా సాధించిందనే విషయానికి వస్తే, ఆరంభంలోనే అభిషేక్ శర్మ జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి బంతికే డకౌట్ అయి షాక్ ఇచ్చాడు. 2026 క్యాలెండర్ ఇయర్లో అభిషేక్కు ఇది 7వ డక్ కావడం, రోహిత్ శర్మ మరియు సంజు శాంసన్ రికార్డులను అధిగమించి అత్యధిక డకౌట్లు అయిన భారత బ్యాటర్గా నిలవడం గమనార్హం. అయితే 1 డౌన్లో వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. ట్రావిస్ హెడ్ ఒకవైపు 18 బంతుల్లో 18 పరుగులు చేసి నెమ్మదిగా ఆడినా, ఇషాన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తుషార్ దేశ్ పాండే వేసిన ఒకే ఓవర్లో 21 పరుగులు పిండుకున్న ఇషాన్ సెంచరీ చేసేలా కనిపించిన 91 పరుగుల వద్ద సందీప్ శర్మ బౌలింగ్లో అవుట్ అయి నిరాశపరిచాడు. హెన్రిచ్ క్లాసెన్ 40 పరుగులు మరియు నితీష్ కుమార్ రెడ్డి 28 పరుగులతో సహకారం అందించగా, చివరిలో సలీల్ అరోరా 24 పరుగుల మెరుపులతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 216 పరుగులు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే, రవి బిష్నోయ్ భారీగా పరుగులు సమర్పించుకోగా
రియాన్ పరాగ్ మరియు ఆర్చర్ కొంతవరకు కట్టడి చేయగలిగారు. మొత్తానికి ఉప్పల్ స్టేడియం సాక్షిగా హైదరాబాద్ యువ బౌలర్ల సత్తా చాటుతూ రాజస్థాన్ కొమ్ములు విరిచారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.